Now coming to the point, definitely 24-25 NEET examination. జస్ట్ ఈ రోజే ఫైనల్కి ఇవ్వటం కానీ రిజల్ట్స్ ఇవ్వటం కానీ జరిగింది. ఎన్నో ఉత్కంఠ క్షణాలు లాస్ట్ 2 నెలల నుంచి, అదే మే 4 నుంచి పిల్లలందరికీ ఒక రకమైన భావం. ఏంటి ఎగ్జామినేషన్, ఒక మోడల్ మారింది. ఓకే, దే ప్రిపేర్డ్. సెక్షన్ బి లేదు, 180 క్వశ్చన్స్ మ్యాండేటరీ, 3 hours టైం డ్యూరేషన్, దే ప్రిపేర్డ్, నో డౌట్. కానీ ఒక్కసారిగా గత 2017 నుంచి 2024 వరకు లేని విధంగా లెందీగా క్వశ్చన్ పేపర్లు ఇవ్వటం, కొద్దిగా డిఫికల్ట్ నేచర్ పెంచటం. ఫిజిక్స్ అయితే వెరీ క్యాలిక్యులేటెడ్, వెరీ లెందీ సబ్జెక్ట్, ఎన్సీఆర్టీనే, కానీ లెందీ టైం టేకెన్ చేయటం. ఒక్కసారి ఎగ్జామ్లో ఈ పిల్లలందరూ ఎగ్జామ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఊహించిన దానికంటే ఇలా మార్కులు వస్తున్నాయి ఏంటి అని కొద్దిగా లోపల బాధపడ్డారు. కానీ ఈ రోజున నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్మోస్ట్ ఇండియాలో వీళ్ళందరూ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ 1000 బిలో ఆల్ ఇండియా ర్యాంక్లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ 705 వస్తే కానీ ఆల్ ఇండియా ర్యాంక్ రాలా 1000 బిలో. ఈ ఏడాది 600 వచ్చినా సరే 1000 బిలోకి ఆల్ ఇండియా ర్యాంక్ రాగలిగారు. అంటే మార్క్ ఈజ్ నాట్ ద క్రైటీరియా, ఆల్ ఇండియా ర్యాంక్ ఈజ్ ద క్రైటీరియా. ఇట్ ఈస్ అ రిలేటివ్ ఫినామినాన్. ఇది మొదటి రోజు ఎగ్జామ్ అయిన తర్వాత చెప్పాను నేను, కంగారు పడకండి, మీకు మంచి ర్యాంకులు వస్తాయి, నాది హామీ, నేను అన్నీ చూశాను, అన్నీ స్టడీ చేశాను, వస్తాయని చెప్పాను. చెప్పినట్టుగానే ఈరోజు ప్రూవ్ చేశారు. నాకు ఎప్పుడూ లేనంత 4 సంవత్సరాలు అయిపోయింది, 5వ సంవత్సరంలోకి అడుగు పెట్టాను. ఈ 5 సంవత్సరాల్లో కూడా ది బెస్ట్ రిజల్ట్ ఎప్పుడు వచ్చిందంటే ఈ 5 సంవత్సరాల్లో డెఫినెట్గా ఐ కెన్ సే ద బెస్ట్ రిజల్ట్ ఈస్ గివెన్ బై ద 20-25 స్టూడెంట్స్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, great pride to me, great proudness to me. This is happened only because of the 2 areas I can say, our academic team and behind the students who are present. Proud on this day in the 5th year, definitely. Thank you and congratulations to my children.